కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 18న జరగనున్న చంద్రబాబు రా కదలిరా సభ ఏర్పాట్లను ఆ జిల్లా టీడీపీ నాయకత్వం పరిశీలించింది. అనంతరం సభ నిర్వహణపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సభ ఇన్ఛార్జ్ రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, జిల్లా టీడీపీ నాయకత్వం హాజరై సభ నిర్వహణపై చర్చించారు. రాష్ట్రంలో జరిగే 25 పార్లమెంట్ సభల కంటే గుడివాడ సభను ధీటుగా నిర్వహించేందుకు తామంతా కంకణం కట్టుకున్నామని కొల్లు రవీంద్ర తెలిపారు. గుడివాడ సభ కోసం ప్రజలతో పాటు రాష్ట్ర టీడీపీ నాయకత్వం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలిపారు. ఈ సభ కోసం 27 ఎకరాల విశాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కదలి రావడానికి వాళ్ళ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు పెట్టినటువంటి అనేక అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా ఆయన ఈరోజు ఈ రాష్ట్రం కోసం వయసును కూడా లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వాలని చెప్పి అన్ని పక్షాలు కూడా కోరుకుంటా ఉన్నాయి. అలాగే జనసేన కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, నాయకులు మరి అనేక మంది కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఏర్పాట్లన్నీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగళ్ల రాము గారు, అలాగే మాజీ శాసనసభ్యులు రావెంకటేశ్వర గారు ఇక్కడ దగ్గరుండి మొత్తం కూడా పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు గారి పర్యవేక్షణలో మొత్తం 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తల రావాలి. బాబు గారికి మరి మేమందరం కూడా అండగా ఉండాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇది అద్భుతంగా రాష్ట్రంలో 25 పార్లమెంట్లో జరిగేటటువంటి సమావేశాలకి ధీటుగా ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అందరం కూడా కంకణం కట్టుకుని ఉండడం జరిగింది. ఖచ్చితంగా